అతన్ని చూస్తుంటే మన పక్కింటి అబ్బాయో లేకపోతే మనకు బాగా తెలిసిన అబ్బాయినో చూసినట్టు ఉంటుంది. చేసిన ప్రతి మూవీలో కూడా డిఫరెంట్ స్టైల్ అండ్ యాక్టింగ్తో తనకంటూ ఒక నామకమాయించిన నాని ఈ వారం మన తార. ఇప్పుడు లేటెస్ట్గా భలే భలే మొగాడివై అంటున్నాడు. అసలు ఆ మూవీ విశేషాలు ఏంటి, అట్ ది సేమ్ టైం తన లైఫ్ స్టైల్ ముచ్చట్లు తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ నాని, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత. సో భలే భలే మొగాడివై అంటున్నావు, నిజంగా భలే భలే మొగాడిలా కనిపిస్తావా మూవీలో? అది మీరు చూసి చెప్పాల్సిన విషయం. మేమే చెప్పేసుకుంటే అంతే, ఇంకా పాయింట్ లేదు. మేము ఆ పేరు పెట్టాం, ఆ సినిమాకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే సినిమా అంతా ఒక క్యారెక్టరైజేషన్ బేస్డ్ ఫిల్మ్. సో సినిమా అంతా కూడా దాని మీదే బేస్ అయి ఉంటుంది. అండ్ సినిమా చూసే ఆడియన్స్కి బోల్డ్ అండ్ సిచ్యువేషన్స్లో భలే భలే మగాడు అని అనాలనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి పెట్టాం. సో మారుతి మూవీ అంటే మార్కెట్లో ఒక బ్రాండ్ ఉంది. ఎస్పెషల్గా యూత్లో, యంగ్స్టర్స్లో కొంచెం అడల్ట్ టైప్ జోక్స్ కలిపి ఉంటుందని. మీరేమో పక్కా ఫ్యామిలీ టైప్ హీరో అండ్ క్లీన్ అండ్ నీట్ మూవీస్ చేస్తారు కదా. సో మీ ఇద్దరికి అసలు ఎలాగా అది కుదిరింది? ఇప్పుడు సినిమా అంటే అన్ని రకాల సినిమాలు చేస్తామండి. మారుతి గారు ఇంతకుముందు అలాంటి ఫిల్మ్స్ చేస్తుంటారు. బట్ ఒకటే స్టైల్లో వెళ్ళరుగా. డెఫినెట్గా ఆబ్వియస్లీ ఒక డైరెక్టర్ అంటే ఇప్పుడు అంటే మారుతి గారికి ఒక బ్రాండ్ పడిపోయింది. అది స్టార్టింగ్లో చేసిన 2-3 సినిమాల వల్ల. బట్ ఆయన టేస్ట్ అది కాదు. అంటే ఆయన అన్ని రకాల సినిమాలు చేద్దాం అనుకున్నారు. సో ఆయన ఫస్ట్ ఒక చేంజ్ వైపు తీసుకున్న ఫస్ట్ స్టెప్పే భలే భలే మగాడు. ఓకే. సో లాస్ట్ వచ్చిన పైసా, ఎవడే సుబ్రహ్మణ్యం, ఇవి చూస్తే లుక్స్ చాలా డిఫరెంట్ ఉంది ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కటి. సో ఈ మూవీలో టైటిల్కి తగ్గట్టు అసలు ఎలాంటి చేంజెస్ చేశారు స్టైలింగ్ విషయంలో? స్టైలింగ్ విషయంలో చేంజెస్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏమనుకున్నాం అంటే ఫస్ట్ వీడికి ఒక మతిమరుపు ప్రాబ్లం ఉంది. లోపల ఒక లోపం ఉంది, బయట ఉండకూడదు. అంటే ఇప్పుడు జెండపై ఎవరిలో గుండు లుక్లో ఉంటుంది. పైసాలో చిన్న బాగా ఓల్డ్ సిటీ చిచ్చోర కైండ్ ఆఫ్ లుక్ ఉంటుంది. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే బయట నుంచి చూడటానికి వాడు చాలా స్టైలిష్గా, వాడి సినిమాలో ఒక జూనియర్ సైంటిస్ట్, ఈడ పెద్ద మేధావి ఉంటాడన్న ఫీలింగ్ రావాలి. అప్పుడే లోపల ఉన్న లోపం పెద్ద షాక్ లాగా కనపడుతుంది. సో స్టైలింగ్ ఈ సినిమాకి భాస్కర్ చేశాడు. ఈ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ ఇప్పుడు ఈరోజు పోస్టర్స్లో కానీ అన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయంటే, అంత కలర్ఫుల్గా సినిమా ఉంది అంటానికి కారణం ఒక రకంగా అంటే సినిమాటోగ్రఫరు, ఆర్ట్ డిపార్ట్మెంటు, కాస్ట్యూమ్స్ ఈ 3 సింక్లో ఉన్నప్పుడే సినిమా వైబ్రెంట్గా ఉంటుంది. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ అంత కలర్ఫుల్గా ఉండడానికి స్టైలింగ్ కూడా. సో వీ హ్యావ్ టు థ్యాంక్ భాస్కర్. అండ్ ఆ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చి ఇలా అయితే బాగుంటుందని ఆ డెసిషన్ తీసుకున్న యూవీ క్రియేషన్స్ వంశీ అన్న కానీ, మారుతి కానీ, వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది స్టైలింగ్లో. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే ఇట్స్ లుకింగ్. ఓకే. సో నాని ఇప్పుడు లావణ్య త్రిపాఠిని చూస్తే, అంటే ఇప్పుడు వరకు రిలీజ్ అయిన స్టిల్స్ అవన్నీ చూస్తే అసలు కెమిస్ట్రీ పక్కా సూపర్గా సెట్ అయింది. అండ్ మీ ఇద్దరు ఏజ్ గ్రూప్ కానీ లేకపోతే మీ ఇద్దరి మధ్య ఇంటిమేషన్ చాలా బాగుంది అనిపిస్తుంది. అసలు మూవీలో లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అండ్ మీ కెమిస్ట్రీ ఎలా వర్క్అవుట్ అయింది? యాక్చువల్లీ ఈ సినిమా ఇట్స్ యాక్చువల్లీ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ చుట్టూ ఎంటర్టైన్మెంట్ తప్పితే ఎంటర్టైన్మెంట్ కోసం తీసిన సినిమా కాదు. ఒక లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీలో ఒక ప్రాబ్లం ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే హీరోకున్న మతిమరుపు. సో దాన్ని మేనేజ్ చేసుకుంటూ, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఆ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేసుకుంటూ ఎలా హౌ డిడ్ హిజ్ లవ్ స్టోరీ సక్సీడ్ ఆర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అన్నదే స్టోరీ. సో దానికి ఏంటంటే పర్టికులర్గా లవ్ స్టోరీస్ డీల్ చేసేటప్పుడు తిను హీరోయిన్ అన్న ఫీలింగ్ రాకూడదు మనకి. వీడు పలానా క్యారెక్టర్ లక్కీ, ఈ అమ్మాయి నందన అని నమ్మినప్పుడు వాళ్ళిద్దరు లవ్ స్టోరీ నిజం అని నమ్ముతారు. అది నమ్మినప్పుడు కనెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. లావణ్యతో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే తను చేసే పాత్రలాగా కనపడుతుంది. తను లావణ్యలా కనపడదు. వాట్ ఎవర్ రోల్ షీ ప్లే, షీ లుక్స్ లైక్ అ పార్ట్. అంటే ఆ రోల్ తనేనేమో అనిపిస్తుంది. ఓకే. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ మారుతి గారు? అసలు ఇట్ వాజ్ సూపర్ ఫన్ అండి. అంటే ఐ నెవర్ రియలీ ఇమాజిన్, నేను ఎప్పుడు అనుకోలేదు. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ షెడ్యూల్కి ఆయనతో వర్క్ చేయడం ఎంజాయ్ చేశాను. సెకండ్ షెడ్యూల్కి వచ్చేటప్పటికి ఇంకా అసలు కంప్లీట్ వేరే వేవ్ లెంత్కి వెళ్ళిపోయాం. సినిమా ఫినిష్ అయిపోయేటప్పటికి చాలా క్లోజ్ అయిపోయాం. సో అదంతా ఒక గ్రాడ్యువల్గా ఏంటంటే తెలియని ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడిపోయింది ఇద్దరికి. అండ్ ఒక డైరెక్టర్కి, యాక్టర్కి ఒక వేవ్ లెంత్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఆయన చెప్పేది నాకు నచ్చేది, నేను చేసేది ఆయనకి నచ్చేది. సో తెలియకుండా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, ప్రతి సీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం కానీ అన్నీ అలా కుదిరినాయి. సో ఐఎమ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వన్ ఆఫ్ మై మోస్ట్ కంఫర్టబుల్ ఫన్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ మారుతి. సో నానిని ఫస్ట్ మూవీ నుంచి చూస్తే ఎక్కువగా బాయ్ నెక్స్ట్ డోర్, లేకపోతే మన డైలీ లైఫ్లో ఫ్రెండో లేకపోతే కజిన్ అలాగే అనిపిస్తుంది. సో యు ఆర్ వెరీ పర్టికులర్ అండ్ వెరీ చూజ్ అబౌట్ ద రోల్స్. ఇలాంటి టైపే చేయాలి అని ఏమన్నా అనుకున్నారు? ఇలా చేయాలన్నది లేదు అసలు. ఇప్పుడు ఇలా ఒకటి చేసామంటే మళ్ళీ అలా చేయకూడదు అన్నదే ఉంటుంది. నా చాయిసెస్ అన్నీ చూస్తే మీరు ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం చూస్తారనుకోండి, జెండాపై ప్రజ ఒకలా ఉంటుంది, పైసా ఒకలా ఉంటుంది, పిల్ల జమీందార్ ఒకలా ఉంటుంది, ఈగ ఒకలా ఉంటుంది, ఎటో వెళ్ళిపోయిన మనసు ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు భలే భలే మాకు
డిఫరెంట్ జానర్స్ డిఫరెంట్ లుక్స్ ట్రై చేయడానికి ట్రై చేస్తున్నాను. బాయ్ నెక్స్ట్ డోర్ అనేది నేను మాట్లాడే మాట వల్ల, నేను కనపడే తీరు వల్ల, నా పేరు వల్ల అందరూ మన ఓన్ చేసుకున్నారు, అది అదృష్టం. బట్ చేసే స్క్రిప్ట్లో బాయ్ నెక్స్ట్ డోర్ లేదు. అంటే నేను బాయ్ నెక్స్ట్ డోర్లో కనపడదు కానీ, అంటే చేసే స్క్రిప్ట్లు ఏంటంటే అన్ని రకాల కథలు. ఊరికి ఒక టిపికల్ ఇప్పుడు ఏమై చేసావు ఇలాగ పక్కింటి అమ్మాయి హీరోయిన్, లేదా పైనింటి అమ్మాయి కింద హీరో ఉంటాడు, ఆ టైప్ యాక్చువల్లీ నేను తక్కువ చేశాను. సో ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్స్ చేశాను. బాయ్ నెక్స్ట్ డోర్ ట్యాగ్ ఎందుకు వచ్చిందంటే, నాని అంటే మన ఇంట్లో వాడి ఎవరో పేరు, ఫేస్ చూడటానికి, మాట మాట్లాడే తీరు అంతా ఓన్ చేసుకున్నారు. అది అదృష్టం, అది కాపాడుకోగలిగితే చాలు. బట్ కాన్షియస్గా నేను ప్లాన్ చేసి డిసైడ్ చేసింది ఏం లేదు, అది అలా జరిగింది అంతే. ఓకే, సో లైఫ్లో ఎవరికైనా సరే సక్సెస్ ఫెయిలియర్స్ ఉంటాయి కదా. సో మూవీస్ డిసప్పాయింట్ చేసినప్పుడు అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే యూ గెట్ డిప్రెస్డ్ ఆర్ లేకపోతే నో యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ బౌన్స్ బ్యాక్ అని? నాట్ రియలీ అండి, పెద్ద ఫెయిల్యూర్ అని ఇప్పుడు ఐ హ్యావ్ డన్, దిస్ ఇస్ మై 14th ఫిల్మ్. నా 3 సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. సో ఐ హ్యావ్ సో సక్సెస్ రేట్ చూస్తే ఇట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ అది చాలా తక్కువ. అంటే ఇప్పుడు మామూలుగా సక్సెస్ అన్నది ఒక్కొక్కరికి ఒక 10-15 ఫిల్మ్స్లో ఒకటేదో తగిలే ఛాన్స్ ఉంటుంది. నాకు కంటిన్యూస్గా పడినాయి. సో దానివల్ల 1-2 తప్పినా సరే ఏదో పెద్ద డిఫరెన్స్ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఏ రోజు నేను సీరియస్గా తీసుకోలేదు. నాకు తెలిసినంత వరకు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఒక యాక్టర్కి తన 100% తను చేయని రోజు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఓకే, సో ఇప్పుడు యూవీ ప్రొడక్షన్స్ అండ్ గీతార్ట్స్ వీళ్ళతో కలిసి జర్నీ ఎలా ఉంది? ఎట్ ది సేమ్ టైం ముందు పైసా లాంటి మూవీస్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డిలే అవ్వడం అలా జరిగింది. సో ఇలాంటి బిగ్ ప్రొడక్షన్స్ వల్ల వర్క్ చేయడం అంటే మీరు ఇప్పుడు పైసా ఉందనుకోండి, పైసా ఫిల్మ్ యాస్టీస్గా చేసి టైంకి రిలీజ్ చేస్తే రిలీజ్కి బిఫోర్ హ్యూజ్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అది. వై ఇట్ హ్యాస్ ఇష్యూస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ పైసా. దాని ముందు సినిమాలు ఆ ప్రొడక్షన్ హౌస్ వేరే పెట్టుకున్న టైఅప్లు అవన్నీ ప్రాబ్లంలో పడిపోవటం వల్ల వాటి ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొచ్చి పైసా మీద రుద్దటం దానివల్ల డిలే అయింది తప్పితే ఈ సినిమాకి పైసా ఈజ్ అ వెరీ ప్రాఫిటబుల్ వెంచర్ యాజ్ ఇట్ ఈస్ అండి. బడ్జెట్ వైజ్, కాస్టింగ్ వైజ్ అన్ని రకాలుగా చూసుకుంటే ఆన్ టేబుల్ ప్రాఫిట్ ఫిల్మ్ దట్ వాస్. సో ఇప్పుడు హీరోస్ చూస్తుంటే ఎవరైనా సరే నాట్ ఓన్లీ ఇన్ మూవీస్, బయట కూడా దే ట్రై టు లుక్ స్టైలిష్, హెయిర్ విషయంలో కానీ, ద వే దే డ్రెస్ అప్ ఎవ్రీథింగ్, బట్ యూ లుక్ సో సింపుల్. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే మీకు స్టైలిష్గా అలా ఉండటం ఇష్టం లేదా? సినిమాలో ఉన్నాం అంటే సినిమాలో కూడా పాత్ర బట్టి ఉన్నాం. అంటే రియల్ లైఫ్లో ఇప్పుడు నేను బయట నానిలాగే ఉంటే బెటర్గా, నేను బయట కూడా ఒక క్యారెక్టర్ లాగా ఇంకో పాత్రలాగా రెడీ అయ్యి బయట తిరగాల్సిన అవసరం లేదని నా నమ్మకం. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. బట్ అది అంత కష్టపడటం ఎందుకు అనిపిస్తుంది అంటే, రోజు లేచి ఇలాంటి కొత్త రకమైన బట్టలు వేసుకోవాలి, ఎంత స్టైలిష్గా ఉండాలి, అంత కష్టపడి లాభం. నేను యాక్టర్ని, నేను తెర మీద యాక్టర్ని. సో తెర మీద చేస్తాం, రకరకాల గెటప్లు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జెండా పైకి ప్రజల కోసం గుండె చేసుకోవాల్సి వచ్చింది, ఎవడ సుబ్రహ్మణ్యంతో సూట్లు వేసుకోవాల్సి వచ్చింది, హెయిర్ వెనకని గ్లాసెస్, క్యారెక్టర్, దానికోసం ఎలాగో చేస్తున్నాం, అది మన ప్రొఫెషన్. బయట నేను యాక్టర్ని కాదు, సినిమా తెర మీద యాక్టర్. బయట ఎందుకు యాక్టింగ్ చేయటం, కష్టపడి ఇలా నేను హీరోని అంటే ఇలా స్టైలిష్గా తిరగాలి. నాకు కంఫర్టబుల్ ఏంటి, నాకు బ్లూ జీన్స్ బ్లాక్ షర్ట్ కంఫర్టబుల్, లేదంటే ఒక వైట్ షర్ట్ కంఫర్టబుల్. సో ఈరోజు భలే మగడలో కొంచెం స్టైలిష్గా కనపడే క్యారెక్టర్, అందుకని కొంచెం తెర మీద స్టైలిష్గా. రియల్ లైఫ్లో నేను యాక్టర్ అవ్వకముందు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. నేను కొత్తగా తెచ్చిపెట్టుకొని ప్రయత్నం చేసి మార్చుకోవాల్సిన అవసరం నాకు ఎప్పుడు కనపడలేదు. అండ్ నన్నుగా ఇష్టపడే మనుషులు, నా కజిన్స్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, వీళ్ళందరి ముందు నేనేదో ఒక మారిపోయి ఒక కొత్తగా ఇప్పుడు నేను హీరోని అయ్యాను కదా, ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. నాకు ఎప్పుడు సెట్ అవ్వలేదు, నేను ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. ఒక తెలుగు హీరో అంటే పక్కా మోస్ట్ ఆఫ్ ద హీరోస్ దే ఆర్ బిహైండ్. అంటే ఒక మాస్ హీరోగా లేకపోతే ఫుల్ టు ఫుల్ యాక్షన్ అలాంటివి చేస్తేనే ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది అని చాలామంది మాస్ ఆడియన్స్ కూడా మన మూవీస్ చూస్తారు. ఓన్లీ క్లాసీ ట్యాగ్ రాదు అని చెప్పేసి ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ద హీరోస్ దే ఆర్ బిహైండ్ పక్కా కమర్షియల్ అండ్ యాక్షన్ టైప్ ఆఫ్ మూవీస్. సో మీరు అలాంటివి ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ దెమ్? ఎక్కువ మంది, చాలామంది అని మీరే అంటున్నారు కదా, నాకు ఎక్కువ మందిలో ఉంటే ఇష్టం లేదు. సో ఐ డోంట్ వాంట్ బి, అంటే ఇంకేముంది, ఇంకా ఇప్పుడు నాకు తెలుసు నేను ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్. నాకు ఒక 6 feet ఉండను, నేను 6 తెల్లగా ఉండను, 6 pack లేదు నాకు. టిపికల్ హీరో అంటే అన్న క్వాలిటీస్ ఏం లేవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నా ఫోటో ఎవరికైనా ఇస్తే నేను చేసిన సినిమాలు ఏమి చూపించకుండా
ఇతను ఏదైనా సినిమాల్లో యాక్టింగ్ అంటే మేబీ సూట్ అవుతాడేమో ఏదైనా ఒక రోల్కి అనుకుంటారు, కానీ హీరోగా అంటే ఇమీడియట్గా నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టిపికల్ హీరో క్వాలిటీ నా దగ్గర ఏం లేవని నేను అనుకుంటున్నాను. సో అవన్నీ లేనప్పుడు మన సినిమాకి ప్రేక్షకులు ఎందుకు రావాలి? ఏదో క్వాలిటీ ఉండాలి కదా. సో అది కథ అయి ఉండాలి, కంటెంట్ అయి ఉండాలి, పర్ఫార్మెన్స్ అయి ఉండాలి, మనం చేసే హార్డ్ వర్క్ అయి ఉండాలి. సో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో అందరూ చేస్తున్నారు కదా, ఎక్కువ మంది చేస్తున్నారు కదా అని ఏది అంటే మీకు ఎప్పుడైనా థాట్ వచ్చిందా నేను కూడా ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ సమ్డే తప్పకుండా చేస్తాను. నాకు చేయాలనిపించినప్పుడు చేస్తాను, కానీ ఎక్కువ మంది చేస్తున్నారనో దానివల్ల రిజల్ట్ ఎక్కువ డబ్బులు వస్తాయనో ఎక్కువ ఫేమ్ వస్తుందనో చేయను. ఎందుకంటే నాకు ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్న రీజన్ని నేను పక్కన పెట్టేసి వెళ్ళి అర్జెంట్గా చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మూవీ 14 Reelsలో మీరు బాలయ్య గారి ఫ్యాన్లా చేస్తున్నారని విన్నాం. సో హౌ ఫార్ ఇట్స్ ట్రూ అండ్ ఎలా ఉండబోతుంది? ఇట్స్ ట్రూ అండి. అంటే ఇప్పుడు 14 Reels ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నాను, ఆల్రెడీ 40% అయిపోయింది. ఆ సినిమాలో నేను బాలకృష్ణ గారి ఫ్యాన్. బట్ సినిమా మెయిన్ కథ అది కాదు. అంటే నా సినిమాలో జయబాలయ్య అని ఇక్కడ టాటూ కూడా ఉంటుంది. సినిమా పేరు జయబాలయ్య అని రూమర్స్ వచ్చినాయి మధ్యలో, అది కంప్లీట్ అబద్ధం. సినిమా పేరు అది కాదు. బట్ సినిమా కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ జానర్. నేను బాలకృష్ణ గారి ఫ్యాన్ అన్నది ఊరికే హీరో క్యారెక్టరైజేషన్ ఒక చిన్న రిఫరెన్స్ పాయింటే, దానికి కథకు కూడా సంబంధం లేదు. ఆ రిఫరెన్స్ పాయింట్ ఏంటన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఇప్పుడు మరీ టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఆ సినిమా ఫినిష్ అవ్వడానికి టైం ఉంది. ఓకే. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ బాలయ్య కాకుండా ఎలాంటి మూవీస్, హౌ యూ కమింగ్ అప్ విత్ ఎలాంటి మూవీస్తో వస్తున్నారు? As of now, I'm working on this film, and very soon I'll have a film with my favorite director and my first director, Mohan Krishna Indraganti. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ ఆయనతో మళ్ళీ పనిచేసే అవకాశం దొరకలేదు 7 years. అండ్ రీసెంట్గా వచ్చి ఒక చాలా అదిరిపోయే బాగా మేము ఎక్సైట్ అయిన కథ చెప్పారు. అష్టాచమ్మ తర్వాత మళ్ళీ మేము ఇద్దరం కలిసి వస్తున్నాం అంటే ఎలా ఉండాలో సినిమా అలా ఉండబోతుంది. అండ్ అది ఎప్పుడు ఏంటి అన్నది డీటెయిల్స్ ఇంకా మేము వీ హ్యావ్ టు డిసైడ్. నానికి ఫ్రీ టైంలో అసలు ఏం చేస్తుంటారు? ఏ ఫ్యామిలీ మ్యాన్ ఆర్ యూ ఫ్రీక్ అవుట్ విత్ ఫ్రెండ్స్? వాట్ యూ డూ? నేను బాగా సినిమా పిచ్చి ఎక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐదర్ ఐమ్ డూయింగ్ ఫిల్మ్స్ ఆర్ ఐమ్ వాచింగ్ ఫిల్మ్స్. అంటే సినిమాలు షూటింగ్ ఉన్నప్పుడు సినిమాలు షూటింగ్ చేస్తున్నాం, ఇంటికి వెళ్తే సినిమాలు చూస్తుంటాను, రకరకాల సినిమాలు. సో తెలియకుండా లైఫ్ అంతా సినిమా చుట్టే తిరుగుతుంటుంది. ఇందులోనే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటారు. బట్ బేసిక్గా అయితే లైఫ్ అంతా కూడా సినిమాల చుట్టూ తిరుగుతుంది. తమిళ్, మలయాళం ఆ మూవీస్తో కంపేర్ చేస్తే మన దగ్గర అంటే ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వస్తున్నాయి అప్పుడప్పుడు. బట్ ఆ ఇష్యూలో ఎందుకు రావట్లేదు? ఆ రేషియోలో వాటిలంటే చేయట్లేదు మనం. అంటే ఎందుకు డైరెక్టర్స్ ముందుకు రావట్లేదు, లేకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరా? సేఫ్ ఆడటం అలవాటు అయిపోయి, అంటే లైక్ తెలియకుండా ఒక చిన్న ఎందుకు లేదు సేఫ్ కదా, ఎందుకు లేదు ఆల్రెడీ వర్కౌట్ అవుతుందని మనకు గ్యారంటీ ఉంది కదా, కొత్తది ఎందుకు అని చెప్పి మనం చేయటం మానేసాం. ఆడియన్స్ ఆల్వేస్ చూస్తానండి 100%. అండ్ అన్నిటికంటే భయంకరమైన అబద్ధం ఏంటంటే తమిళ ఆడియన్స్ అయితే చూస్తారు సార్, మన వాళ్ళు చూడరు. దీనికంటే పెద్ద అబద్ధం లేదండి ప్రపంచంలో. ఎందుకంటే మన వాళ్ళు ప్రతిసారి మన వాళ్ళు శంకరభరణ్ బ్లాక్ బస్టర్ చేశారు. మన ఏదైనా కొత్తగా చేసి మంచిగా చేస్తే చూస్తారు, కొత్త అన్న పేరుతో చెత్తగా చేస్తే చూడరు. ఆబ్వియస్లీ నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అని చెప్పి నేను ఏదైనా చేస్తాను నువ్వు చూడంటే ఎందుకు చూస్తారు? ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా చేసిన ఎక్స్పెరిమెంట్ కూడా. సో రీసెంట్గా చూస్తే మీ ఆడియో ఫంక్షన్లో బన్నీ గారు కూడా చెప్పారు యు ఆర్ వెరీ గుడ్ యాక్టర్ అని, దానికి ముందు ఎన్టీఆర్. సో అలాంటి వాళ్ళందరూ ప్రేస్ చేస్తుంటే హౌ యూ ఫీల్? చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు ఎన్టీఆర్, బన్నీ వీళ్ళందరూ టాప్ స్టార్స్ రైట్ నౌ. అండ్ ఐఎమ్ అట్ దిస్ స్టిల్ అట్ అప్కమింగ్ స్టేజ్. వీళ్ళు ఆడియో ఫంక్షన్స్కి వచ్చి హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ లేదంటే మై ఫేవరెట్ యాక్టర్ అని చెప్తుంటే ఫీల్స్ వెరీ గుడ్. అంటే ఇండస్ట్రీ హెల్దీగా ఉందన్న ఫీలింగ్ వస్తుంది. అంటే అలా వాళ్ళకి నిజంగా అనిపించినా సరే కొంతమంది బయటకు చెప్పరు. సో అటువంటిది ఒక స్టేజ్ మీద మైక్ తీసుకొని చెప్తున్నారంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ ఎంత ఓపెన్గా ఉన్నారు, ఎంత పాజిటివ్గా ఉన్నారు అన్నది తెలుస్తుంది. సో ఫీల్స్ వెరీ గుడ్. అంటే నెక్స్ట్ జనరేషన్ బిగ్గెస్ట్ స్టార్స్ వీళ్ళే కాబట్టి సో అట్లీస్ట్ ఫ్యూచర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్న ఫీలింగ్ వస్తుంది. Without any jealous kind of. Yeah, without anything. So I have to thank them for saying such nice words about me. So మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ లైక్? అండ్ ఫస్ట్ మూవీ నుంచి చూస్తే ఇప్పుడు వరకు కూడా జస్ట్ ఒక 5 to 10 kgs పుట్ ఆన్ అయి ఉంటారు. యూ స్టిల్ మెయింటైన్. సో హౌ డూ యూ మెయింటైన్ యువర్ ఫిట్నెస్? హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఫుడ్లో ఎలాంటి ఫుడ్ తినాలి అలాంటి ఫుడ్ తినాలి నాకు కాన్సెప్టే లేదు. ఏదైనా సడన్గా రోడ్ సైడ్ అయినా ఆపేసి ఆకలిస్తే తినేస్తాం.
బండి ఫుడ్ అయినా సరే ఏదైనా అసలు పెరిగింది అలాగే. సో ఏ ఫుడ్ విషయంలో లేదంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఏ మార్పులు చిన్నప్పుడు నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను. మీకేమైనా ఎవరైనా ఫేవరెట్స్ ఉన్నారా మన స్టార్స్లో? అండ్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ యూ వాచ్ అంటే మీరు ఐ ఆల్వేస్ చెప్పారు టోల్డ్ అంటే కమల్ సార్ ఈజ్ మై ఫేవరెట్. ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంటే సినిమాలు అంటే ఒక ప్యాషన్, అమ్మ ఇంత ప్యాషనెట్గా చేస్తారు యాక్టర్లు, ఇంతగా కంప్లీట్గా మనసు హార్డ్ వర్క్ అంతా ఇక లైఫే పెట్టేసి సినిమాలు చేస్తారా అన్ని రకాలుగా అని ఆయన చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన సంపాదించే ప్రతి డబ్బు ప్రొడ్యూసర్గా మళ్ళీ సినిమాలోనే పెట్టాడు, డైరెక్ట్ చేశాడు సినిమాలు, మేకప్ చేశారు, కొరియోగ్రఫీ చేశారు సినిమాల్లో, యాక్టింగ్ ఆయనకి సినిమా తప్పితే ఇంకో ప్రపంచం లేదు. సో ఆల్వేస్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఓకే, సో మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశారు మీ కెరీర్. మీరు అంటే మీకేమన్నా ఆబ్వియస్లీ స్టోరీస్ ఏమైనా ఉంటాయి కదా, సో మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నారా ఏదైనా మూవీ, ఏదైనా సబ్జెక్ట్? అట్ ది సేమ్ టైం డీ ఫర్ దోపిడీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, మళ్ళీ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యా, ప్రొడక్షన్ ప్లాన్స్ ఉన్నాయి అండ్ డైరెక్షన్ కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో చేస్తానండి తప్పకుండా ఏదో ఒక రోజు. బట్ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు ఇంత మంచి వర్క్ జరుగుతుంది, ఇంత అభిమానం, ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత అప్రిసియేషన్ దక్కుతుంది, దీన్ని చెడగొట్టుకొని సడన్గా ఇప్పుడు వెళ్ళి ఏదో ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు. హ్యాపీగా ఇదే ఫ్లోలో మంచి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను యాక్టర్, కానీ అది జరిగిన రోజు జరుగుతుంది. ఓకే, సో మూవీ రిలీజ్ అయింది అండ్ ఇప్పటికే అందరూ చాలా బాగుంది అంటున్నారు. అసలు మూవీ చూడని ఆడియన్స్కి ఏం చెప్తారు? థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలని చెప్తారు? ఐ థింక్ భలే మగాడోకి నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఐ థింక్ వర్డిక్ట్ ఈజ్ అవుట్ అండ్ ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాని. Thanks a lot. ఇంకా ఇలాంటి మూవీస్ చాలా చేయాలి అండ్ అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఇది నానితో స్పెషల్ చాట్. కీప్ వాచింగ్ V6 News.